హలాల్లో ఉమ్మేస్తారా? ఇది నిజంగానే ఇస్లాం మతంలో ఉన్న ఆచారమా? అసలు దీన్ని తయారు చేయడానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎవరు మాత్రమే దీన్ని తినాలి? యూపీ గవర్నమెంట్ హలాల్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ ని ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చింది? ఎందుకు నో హలాల్ అని చెప్పి వివిధ పార్టీలు, దాని అనుబంధ సంఘాలకు సంబంధించి కొంతమంది వ్యక్తులు ట్వీట్స్ చేస్తూ ఉన్నారు. ఎందుకు బ్యాన్ చేయాలి అని చెప్పి పోస్ట్ పెడుతూ ఉన్నారు. ఇప్పుడు రంజాన్ సీజన్ నడుస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. నిజంగానే హలాల్ తినాలా వద్దా అని. అండ్ ఈ ఇష్యూతో పాటు రీసెంట్ గా మేడారంలో జరిగిన బన్ ఇష్యూ వల్ల ఫుడ్ జిహాద్ అని కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అసలు ఇందులో ఉన్న కథ ఏంటి? 5 రూపాయల బన్ అమ్ముకునే చిన్న వ్యాపారులకి ఫుడ్ జిహాద్ ఎలాంటి నష్టం తీసుకొస్తుంది? ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మొదటిసారి నా ఛానల్లో ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ని నొక్కి పెట్టండి. హలాల్ అనేది ఒక అరబిక్ వర్డ్ దట్ మీన్స్ పర్మిటెడ్ అని అర్థం. ముస్లిమ్స్ ఇస్లాం రూల్స్ ప్రకారం అండ్ ఖురాన్ లో ప్రస్తావించిన దాని ప్రకారం ధర్మబద్ధంగా తయారు చేసే ఫుడ్ ని హలాల్ అంటారు. సో ఆ హలాల్ లో పర్మిటెడ్ ఫుడ్ మాత్రమే మిక్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బేకర్స్ లో ఈస్ట్, సోయా సాస్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఇలా చాలా రకాలుగా ఉంటాయి. ఈ రూల్స్ ని షరియా లా అని పిలుస్తారు. అండ్ రూల్స్ ప్రకారం హలాల్లో ఎలాంటి ఆల్కహాల్ కానీ పంది మాంసం కానీ యూజ్ చేయకూడదు. అలా యూజ్ చేస్తే అది హలాల్ అవ్వదు, హరామ్ అవుతుంది. ఒకవేళ హలాల్ నాన్ వెజ్ టైప్ తయారు చేసినా కూడా దేర్ ఆర్ సమ్ పర్టికులర్ మెథడ్స్. అవేంటంటే మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవడానికి కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక మటన్ షాప్ ఓనర్ ఒక జంతువును చంపే ముందు 3 గుక్కలు నీళ్ళు తాగిస్తారు. అప్పుడు ఆ జంతువు మెడ దగ్గర బ్రెయిన్ కి బ్లడ్ ని సప్లై చేసే నరం ఉంటుంది. అది కట్ చేస్తే బ్రెయిన్ కి సిగ్నల్స్ వెళ్ళడం ఆగిపోతుంది అండ్ యానిమల్ కి పెయిన్ తగ్గి దాని శరీరంలో ఉన్న రక్తం మొత్తం బయటికి పోతుంది. ముందుగా జంతువుకి 3 గుక్కలు నీళ్లు తాగిస్తారు చివరిగా, అంటే ఇక చచ్చిపోబోతుంది కాబట్టి దానికి నీళ్లు తాగించి. సో ఫస్ట్ ఆ వెయిన్ కట్ చేయాలన్నమాట. అది ఫస్ట్ సూత్రం. దానివల్ల మొట్టమొదటి జరిగేది ఏంటంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఆగిపోవడం వల్ల ఆ జంతువుకి ఇంకా నొప్పి తెలియదు. సెకండ్ ఏంటంటే బ్లడ్ బాడీలోంచి బాగా పూర్తిగా ఖాళీ అయిపోతుంది. ఈ ప్రాసెస్ చేసే జస్ట్ కొన్ని సెకండ్స్ ముందు బిస్మిల్లా అల్లాహు అక్బర్ అని చెప్పి మనసులో అనుకొని ఈ ప్రాసెస్ని ఆ పర్టికులర్ పర్సన్ స్టార్ట్ చేస్తారు. దాని అర్థం నేను చేసే ఈ పని ఆ అల్లా కోసం అండ్ నేను చేసే ప్రతి పని కూడా ఆ దేవుడి అనుమతితో చేస్తున్నాను అని చెప్పి ప్రార్థన చేయటం, దేవుణ్ణి మొక్కటం. దీనివల్ల ఆ ప్రాసెస్ అనేది ధర్మబద్ధంగా మారిపోతుంది అని చెప్పి నమ్మటం. అండ్ ఈ ప్రాసెస్ని హలాల్ అంటారు. మరి ఈ హలాల్ని తయారు చేయడానికి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనే విషయానికి వస్తే ఫస్ట్ రూల్ ముస్లిం మాత్రమే చేయాలి. సెకండ్ రూల్ ఎవరైతే అల్లా దేవుణ్ణి నమ్ముతారో వాళ్ళు మాత్రమే చేయాలి. అండ్ థర్డ్ వన్ జంతువుని చంపే ముందు బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని చెప్పి ప్రేయర్ కూడా చేయాల్సి ఉంటుంది. హలాల్ చేయడానికి 3 ముఖ్యమైనటువంటి నియమాలు ఇస్లాం ప్రకారం. వాళ్ళు ముస్లిం అయి ఉండాలి, అల్లాని మహమ్మద్ ప్రవక్తని నమ్మాలి. 3 ఆ జంతువుని చంపేటప్పుడు బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అనేటటువంటి దాన్ని పఠించాలి. ఇది హలాల్ చేసేటటువంటి విధానం. మరి ప్రిపేర్ చేసిన ఫుడ్ ని ఎవరు మాత్రమే తినాలి అంటే తయారు చేసింది ముస్లిం వ్యక్తులు కాబట్టి ముస్లిమ్స్ మాత్రమే తినాలి అని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు, దాన్ని వెలిబుచ్చుతూ ఉన్నారు. బట్ ఇక్కడ ఎలాంటి ఆచారాలు పాటించకుండా ఇతర మతస్థుల వారు కూడా ఈ హలాల్ని తింటున్నారు అనేది ఓపెన్ ఫ్యాక్ట్. బట్ అలాంటి గొప్ప ఆచారంలో ఉమ్ము వేయటం అనే టాపిక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఎందుకు ఇది ఎంత టాక్ ఆఫ్ ది న్యూస్ గా మారిపోయింది? అసలు ఈ ఇష్యూ ఎలా రేజ్ అయింది? మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మాకు దొరికిన కొన్ని ఇన్సిడెంట్స్ ప్రకారం ఒక పర్సన్ నిజంగానే ఫుడ్ పైన స్పిట్ వేయటం అనేది అబ్జర్వ్ చేశాం. అది ఎంతవరకు నిజమనే విషయాన్ని నేను కేవలం ఒక వీడియో ఆధారంగా తీసుకొని చెప్పలేను. ఎందుకనంటే హలాల్లో ఇలా ఉమ్ము వేసి ఫుడ్ మిక్స్ చేయటం అనే ఆచారం ఇస్లామ్స్లో లేదు. బట్ చాలా మంది ఈ విషయాన్ని స్టిల్ ఇప్పటికీ కూడా నిజమని నమ్ముతూ ఉన్నారు. అండ్ అందుకే సే నో టు హలీం అని చెప్పి కొన్ని ట్యాగ్స్ చేసి ట్వీట్స్ పెడుతూ ఉన్నారు. అవి వైరల్ అవుతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ ఆర్టికల్ కి సంబంధించి నేను రీసెర్చ్ చేస్తున్న టైంలో ఎందుకు ఇలా ట్యాగ్స్ చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇలా పోస్టులు పెడుతున్నారు చాలా మంది, ఎస్పెషల్లీ బీజేపీకి అనుబంధంగా ఉన్న అనేక వ్యక్తులు దీన్ని వైరల్ చేస్తూ ఉన్నారు అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే ఇది రంజాన్ మాసం, పవిత్ర రంజాన్ మాసంలో చాలా మంది కఠిన ఉపవాసాలు ఉంటారు. సే నో టు హలీం అనే
హ్యాష్ ట్యాగ్ ఎందుకు వైరల్ అవుతుంది అని చెప్పి నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు 2023 నవంబర్లో యూపీ గవర్నమెంట్ ఈ హలాల్ సర్టిఫైడ్ ఫుడ్ ప్రోడక్ట్స్ని బ్యాన్ చేసింది అని ఒక న్యూస్ ఆర్టికల్ చూశాను. ఎందుకు బ్యాన్ చేసింది అని చెప్పి ఇంకొంచెం డీప్గా స్టడీ చేసే ప్రయత్నంలో అప్పుడు నాకు ఒక ఆన్సర్ దొరికింది. ఇక్కడ ఇండియాలో ఆల్రెడీ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ఒక విషయం చెప్తాను. ఏంటి ఈ యాక్ట్ ప్రకారం ఫుడ్ క్వాలిటీ డిసైడ్ చేయటం గవర్నమెంట్ అథారిటీస్ పని. కేవలం గవర్నమెంట్ దాని అనుబంధ సంస్థలు మాత్రమే దీన్ని చేయాలి. బట్ ఈ హలాల్ సర్టిఫికేషన్ ప్యారలల్ సిస్టమ్లా క్రియేట్ అవుతోంది. అంటే గవర్నమెంట్తో ఎలాంటి పని లేకుండా ఓన్గా సర్టిఫికేషన్స్ ఇచ్చుకొని సొంతంగా ఫుడ్ని రెడీ చేసుకొని సేల్ చేసేస్తున్నారు. బట్ వేరే రిలీజియస్ వాళ్ళకి వాళ్ళే ఓన్గా సర్టిఫికేషన్ సిస్టమ్ని బిల్డ్ చేసుకుంటే ఫుడ్ సేఫ్టీ విషయంలో కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది అనే ఉద్దేశంతోనే హలాల్ సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ని ఇక్కడ బ్యాన్ చేసినట్లు మనకు అర్థమవుతుంది. అండ్ దీనిపైన పోలీస్ కేసు కూడా రిజిస్టర్ అయింది. గవర్నమెంట్ స్టేట్మెంట్ ప్రకారం కొన్ని ఆర్గనైజేషన్స్ ఫేక్ హలాల్ సర్టిఫికేషన్స్ ఇష్యూ చేసి మనీని సంపాదిస్తున్నారు అని కూడా ఇన్వెస్టిగేషన్లో తేలింది. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్లు ఎక్కడ కూడా హలాల్ స్పిచ్ చేయటం అనే విషయం మాత్రం లేదు. అంటే తయారు చేసే ఫుడ్ పైన స్పిచ్ చేయటం అనేది కేవలం నాన్ సెన్స్ కోసం క్రియేట్ చేసిందా అంటే కాదు. కొంతమంది వాళ్ళు తయారు చేసే ఫుడ్ పైన అమ్మే పళ్ళ పైన స్పిచ్ చేస్తూ ఉన్నారు. కొన్ని వీడియోస్లో మనం చూసాం. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, కావాలంటే చూడండి. ఇలాంటి పద్ధతులు పాటిస్తే ఆ ఫుడ్ హలాల్ అవ్వదు. ఈ వీడియో స్టార్టింగ్లోనే చెప్పినట్లు హరామ్ అవుతుంది. సో ఈ ఇష్యూ పైన 2024 అక్టోబర్లో ఉత్తరాఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్లో కొన్ని రూల్స్ వచ్చాయి. దీన్ని బేస్ చేసుకొని ఫుడ్లో ఎవరైనా ఉమ్మేసినా, యూరిన్ మిక్స్ చేసిన, మురికితో కూడిన భోజనాన్ని సేల్ చేసిన హెవీ ఫైన్ అండ్ జైల్ పనిష్మెంట్ ఉంటాయి అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. కేసెస్ కూడా పెట్టారు. సో ఉత్తరాఖండ్లో జరిగితే ₹1,00,000 వరకు జరిమానా, అదే యూపీలో జరిగితే 10 ఏళ్ల జైలు శిక్ష. బట్ ఏదేమైనా ఒక మతం వాళ్ళు హలాల్ అంటే ఉమ్మి వేయటమే అని చెప్పి స్ట్రాంగ్గా చాలా మంది నమ్మేస్తున్నారు. బట్ ఇంకొక మతం వారు అలా ఏమి జరగదు అని వివరించే ప్రయత్నం కన్విన్సింగ్గా చేస్తూ ఉన్నారు. బట్ మనం మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒకసారి దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇన్డెప్త్గా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఏ మతంలో అయినా సరే తినే ఫుడ్ పైన ఉమ్ము వేయటం అనేది ఆచారంగా చూడకూడదు. ఎందుకు అనంటే ఒక్కోసారి కింద పడిన అన్నం మెతుకులని తిరిగి తీసుకునే ప్రయత్నం కూడా వేసుకోవాలి అని అంటే కొంత మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. అన్నం మెతుకులు తిరిగి తీసుకొని ప్లేట్లో వేసుకోవాలంటేనే అలా ఇబ్బంది పడేవాళ్ళు. తినే వాటిపైన స్పిచ్ చేసి ఆ విషయం మనకి తెలిస్తే మనం ఆ ఫుడ్ని యాక్సెప్ట్ చేయడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉండం. అండ్ ఇట్స్ ట్రూ అండ్ ఫ్యాక్ట్. ఎలా అయితే సే నో టు హలాల్ అనే ఇష్యూ సర్క్యులేట్ అవుతుందో సేమ్ అలానే ఫుడ్ జిహాద్ అనే ఇష్యూ కూడా బాగా వైరల్ అవుతుంది. కొన్ని డేస్ బ్యాక్ మేడారం సమ్మక్క సారక్క జాతరలో కోవా నమ్ముకుంటున్న వలి అనే ఒక చిన్న వ్యాపారి పైన ఏ స్థాయిలో ట్రోలింగ్ జరిగిందో మనం చూసాం. కొంతమంది మీడియా వాళ్ళు మరియు అక్కడున్న ప్రజలు ఆ వ్యాపారిని చాలా దారుణంగా ఇన్సల్ట్ చేశారు. అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు, చిన్న చితక యూట్యూబ్ ఛానల్స్ వలిని పట్టుకొని ఇష్టం ఉన్న క్వశ్చన్స్ అడిగి అతని నానా రకాలుగా ఇబ్బంది పెట్టిన అనేక విజువల్స్ మనకు కనిపించాయి. దానికి రీజన్ ఆయన అమ్మే బన్స్ పైన ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ కానీ ఎక్స్పైరీ డేట్స్ కానీ లేకపోవటం. సాధారణంగా మనం ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నా, ఒక బటర్ ప్యాకెట్ తీసుకున్నా, ఒక పన్నీర్ ప్యాకెట్ తీసుకున్నా ఏం చూస్తాం? దాని మీద ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకు ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పటి వరకు ఉంది, ఎప్పటి వరకు మనం వాడొచ్చు వాడకూడదు అనేది క్లియర్గా మనం చూస్తాం. బట్ మార్కెట్లో ఇలా ఫ్రీగా దొరికే బన్స్ బట్టీలో చేసి అమ్ముతూ ఉంటారు. వాటికి ప్రాపర్గా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ ఎక్స్పైరీ డేట్ కానీ ఉండదు. ఎందుకనంటే అవన్నీ లేకుండానే కొన్ని ఏళ్లుగా మార్కెట్లో సేల్ చేయబడుతూ ఉన్నాయి. సో జాతర అంటే తెలిసిందే కదా, కొన్ని లక్షల మంది కుటుంబ సభ్యులు పిల్లలతో కుటుంబాలతో చాలా మంది వస్తూ ఉంటారు. అలా చిరుతిండి కోసం కూడా ఆకలి ఒకవైపు వేస్తూ ఉంటుంది. దర్శనం చేసుకుని వచ్చేలోపు లేదంటే బయట తిరిగే టైంలో చిరుతిండైన కోవా బన్ని కూడా తినడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. సో ఆ ఇంటెన్షన్తోనే అక్కడ చాలామంది ఈ స్మాల్ బిజినెస్ని కూడా వలిలాగే ఇంకొంతమంది రన్ చేస్తూ ఉంటారు. కొంతమంది డ్రింక్స్ పెట్టొచ్చు, కొంతమంది స్నాక్స్ పెట్టొచ్చు, కొంతమంది ఇలాంటి బన్స్ పెట్టొచ్చు. ప్రాబ్లం ఏంటంటే ఆ బన్స్ని తినొచ్చా లేదా, అవి క్వాలిటీగా ఉన్నాయా లేదా అనేది ఎవరికి తెలీదు, అడగరు. అండ్ ఆ బన్స్ అమ్మేవారివి చాలా చిన్న చిన్న జీవితాలు, వాళ్ళకి అసలు
జీతాలు కూడా ఉండవు, అవి అమ్ముకుంటేనే జీవన ఆధారం. వాళ్ళ జీవితమే ఆ స్మాల్ సేల్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఎందుకు అనంటే మనకి వలి యొక్క లైఫ్ స్టైల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కవర్ చేసిన అనేక జర్నలిస్టులు చూపించారు. వాళ్ళ బతుకు తెరువు కోవా బన్ పైన ఎలా డిపెండ్ అయిందో కూడా మనం చూసాం. ఎక్కడైతే ఈ ఇష్యూ 2 రాష్ట్రాల ప్రజలకి తెలిసిందో చాలా వరకు అన్ని చోట్ల ఈ బిజినెస్ క్లోజ్ అయిపోయింది. బన్ వ్యాపారుల జీవితాలు కూడా కష్టాల్లో కూరుకుపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే కోవా బన్ కొలాప్స్ అయింది. ఈ కోవా బన్ బిజినెస్ కర్నూలులోని ఆత్మకూరులో రన్ అవుతుంది అని చెప్పి ఈ ఇన్సిడెంట్ తర్వాత తెలిసింది. ఇక్కడ నుంచి అన్ని ఏరియాస్ కి కోవా బన్ అనేది సప్లై అవుతుంది. ఈ బిజినెస్ హఠాత్తుగా లాసెస్ లోకి వెళ్ళిపోవటంతో వీటిపైనే ఆధారపడుతూ ఉన్న కొన్ని వందల కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడిపోయాయి. వాళ్ళకి జీవన ఆధారంగా ఉన్న ఈ బిజినెస్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఆత్మకూరులో ఈ బిజినెస్ ని 40 years గా రన్ చేస్తున్న భాష అనే వ్యక్తి ఈ పరిస్థితిని తట్టుకోలేక లిటరలీ బిజినెస్ పై తీసుకున్న 35 lakhs rupees, ఇంకా నేను అప్పు తీర్చలేను, నా బిజినెస్ కొలాప్స్ అయిపోయింది, నాకు ఇంకా జీవనాధారం లేదు, నా లైఫే ఈ బిజినెస్ కోవా బన్ అనుకొని బతుకుతాను, అప్పు తీసుకున్న 35 లక్షలు కట్టలేక లిటరలీ గుండెపోటుతో ఆయన చనిపోయాడు. వ్యాపారం లేక ఆత్మకూరుకి చెందిన భాష అనే వ్యక్తి గత 40 సంవత్సరాల నుండి ఈ కోవా తయారీ చేస్తూ ఉండేవారు. అలాగే కోవా తయారీతో పాటు కోవా బన్ను పరిశ్రమ కూడా పెట్టాడు. ఇది వ్యాపారం లేక అతను కొన్ని రోజుల నుండి అతను మానసికంగా ఒత్తిడి గురై నిన్ననే హార్ట్ షాక్ తో అయితే చనిపోవడం జరిగింది. దీంతో మొత్తం అందరూ ఎంత బాధాకరం. ఒక చిన్న ఇన్సిడెంట్ ఒక ఫ్యామిలీని కాదు కొన్ని వందల కుటుంబాలని ఇంపాక్ట్ చేసింది. మీరు అనుకోవచ్చు ఇంత జరిగినా కానీ వాళ్ళకి ప్రజల మద్దతు లభిస్తుంది కదా, మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టొచ్చు కదా అని చెప్పి. నిజానికి జీవితంలో ఒక్కసారి మర్చిపడితే అది తప్పు అని నిరూపించుకోవటానికి జీవితకాలం సరిపోదు. సమర్థించే వాళ్ళు కూడా ఆ కోవా బన్ కొనటానికి ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ కోవా బన్ ఎవరైనా ఇచ్చి ఫోర్స్ గా తినాలన్నా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్స్ గురించి వాళ్ళ మైండ్ లో ఆలోచనలు కదులుతూ ఉంటాయి. చివరికి వాళ్ళు సర్టిఫైడ్ బన్ ఇదని నిరూపించుకోవటానికి ఆ బిజినెస్ పైన ప్రజలకి నమ్మకం రావడానికి ఒక జీవిత కాలం సమయం పడుతుంది. ఎక్కడైనా కోవా బన్ అమ్మేవారు కనపడితే అక్కడి ప్రజలు వాళ్ళపైన దాడి చేసే పరిస్థితికి వచ్చేసింది. ధైర్యం చేసి సేల్ చేద్దాం అనుకున్నా ఫోర్స్ఫుల్ గా అమ్మలేరు, తినమని చెప్పలేరు, అలానే ఫ్రీగా డొనేట్ చేయలేరు. ఏం జరుగుతుందో అనే భయంతో ఇప్పుడు వాళ్ళు వెనకడుగేస్తున్నారు. సో ఈ బన్ వ్యాపారాలు ముస్లిం సోదరుల ఆధీనంలో ఉన్నాయి కాబట్టి, జరుగుతున్నాయి కాబట్టి కొంతమంది వాళ్ళని మీరు టెర్రరిస్టులు అని చెప్పి పాకిస్తాన్కి వెళ్ళిపోండి అని చెప్పి అంటున్నారు. మీ వల్ల మాకు ఎంతో నష్టం జరుగుతుంది అని ఇష్టం వచ్చినట్లు వాళ్ళ పైన అటాక్ చేస్తున్నారు, మాటల దాడి చేస్తున్నారు. అలా అని చెప్పి ఎలాంటి డేట్ మెన్షన్ చేయని ఫుడ్ని ఎలా తీసుకుంటారు? ఎంత కాన్ఫిడెంట్ ఉండాలి అలా తీసుకోవాలంటే? మీరు కంప్లీట్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా ఏంటి అని చెప్పి నన్ను మీరు క్వశ్చన్ చేయొచ్చు. బట్ నిజానికి ఆ బన్ బిజినెస్కి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కూడా ఉంది. ఆ లైసెన్స్ యాక్టివ్లో ఉంది కాబట్టి వాళ్ళు ఆ బన్స్ని సేల్ చేస్తున్నారు. బట్ కొంతమంది మాత్రం మీరు ఈ బిజినెస్ని క్లోజ్ చేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి, లేదంటే మీకు ఎక్కడైతే లైసెన్స్ ఇచ్చారో ఆ ప్లేస్కి వెళ్ళి అమ్ముకోండి అని చెప్పి లిటరల్లీ బెదిరించారు కూడా. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇచ్చారు, మనం 2 yearsకి ఒకసారి రినవల్ చేసుకుంటూ ఉంటాం. వాళ్ళకి చూపిస్తున్నాము, మీరు అక్కడ ఫుడ్ లైసెన్స్ చేపించుకుని అక్కడికి వెళ్ళి అమ్ముకోండి, మీరు ఇక్కడ ఎలా అమ్ముతారు? ఆ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు క్లారిటీగా ఇచ్చారు. అక్కడ మీరు ఎక్కడైనా ఆంధ్రాలో ఏ ప్లేస్లోనే అమ్ముకోండి, మీకు దీని గురించి టెన్షన్ ఉండదు. సో ఈ బిజినెస్ రన్ చేసే వారికి భార్య బిడ్డలు ఉన్నారు. మీరు దయచేసి కోవా బిజినెస్ని మానేసి ఇంట్లోనే కూర్చోండి, వేరే ఏదైనా పని చేసుకోండి, లేదంటే మేము ఇంటిని సాకుతాం, మీరు మాత్రం ఆ బిజినెస్ జోలికి పోవద్దు అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చింది అని అంటే ఎంత భయంకరమైన సిచ్యువేషన్లోకి సొసైటీ ఆ బిజినెస్ని తీసుకెళ్ళింది, యూట్యూబ్ ఛానల్స్ తీసుకెళ్ళాయి. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు రెస్పాండ్ అయ్యి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేలాగా చూడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఎవరైతే వాళ్ళని దూషించి టెర్రరిస్టులు, పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఇక్కడ మీరు బతకడానికి ఉండడానికి అర్హత లేదు, స్థానం లేదు అని అవమానించారు, వాళ్ళపైన కూడా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా క్వశ్చన్ చేద్దాం. ఈ రోజు ఈ వీడియోలో నేను 2 టాపిక్స్ పైన మాట్లాడాను. ఈ 2 కూడా ఫుడ్ పైన జరుగుతున్న వివాదాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మళ్ళీ న్యూ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అండ్ ఇది రంజాన్ మాసం కాబట్టి ఒకవైపు కోవా బన్ ఇష్యూ మర్చిపోకముందే, వలి ఆ ఇన్సిడెంట్స్ నుంచి బయటికి రాకముందే మరొక ఇష్యూ రంజాన్లో సే నో టు హలీం అని చెప్పి ఒక హ్యాష్ట్యాగ్ని, ట్వీట్స్ని వైరల్ చేసే ఇన్సిడెంట్స్ చూసాం. సో ఏది తినాలి ఏది తినొద్దు అనేది మన విచక్షణతో ముడిపడి ఉన్న అంశం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ శ్రావణి
సైనింగ్ ఆఫ్.